హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో మనం ఈరోజు కందగడ్డ స్వీట్ చిలగడ దుంప అంటారు కదా, ఈ చిలగడ దుంపని అలాగే తినని వాళ్ళ కోసం ఇట్లా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు. చిలగడ దుంప స్వీట్ చేయడం కోసం ముందుగా ఒక పావు కేజీ చిలగడ దుంపల్ని తీసుకొని వీటికి మట్టి ఉంటుంది కదా, నీళ్ళల్లో 1 గంట పాటు నానబెట్టుకున్నాను. మట్టి అంతా పోయేదాకా కడిగి వీటిపైన తొక్క తీసేసి ఇట్లా రౌండ్ ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేయాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి ఈ చిలగడదుంప ముక్కలు వేసి ఇందులో నీళ్లు పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. ఒక పెద్ద గ్లాసు నిండా నీళ్లు పోసాను. ఈ నీళ్ళతో తర్వాత మళ్ళీ పని ఉంటుంది. ఇవి ఉడికాక తీసి ఒక బౌల్లో వేస్తున్నాను. ఇవి చల్లారే లోపల బెల్లం సిరప్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు చిలగడదుంప ముక్కలు ఉడకబెట్టిన నీళ్ళలోనే మరికొన్ని నీళ్లు పోసి 1/2 కప్పు బెల్లం వేయాలి. బెల్లం వేసి కరగనివ్వాలి. బెల్లం కరిగి 2-3 నిమిషాలు మరిగించాక 4 ఇలాచీలని ఇలా పొడి కొట్టి వేస్తున్నాను. ఇలాచీ తొక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ పక్కన పెట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు గోధుమ పిండి వేయాలి. చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు కొన్ని నీళ్లు పోస్తూ కలపాలి. తిక్కుగా బజ్జీ పిండి మాదిరి కలుపుకోవాలి. ఇట్లా ఉండలేమి లేకుండా కలుపుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోయాలి. వేడయ్యాక ఉడికించుకున్న చిలగడదుంప ముక్కల్ని ఈ పిండిలో డిప్ చేసి నూనెలో వేయాలి. ఆయిల్లో పట్టినన్ని వేసి వేయించాలి. ఒకవైపు వేగాక మరొక వైపు తిప్పి వేయించాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక ఆయిల్లోంచి తీసి ఇవి ఇలాగైనా తినొచ్చు, లేదంటే ఆయిల్లోంచి తీసాక బెల్లం సిరప్ రెడీ చేసాం కదా, ఆ సిరప్లో వేసి 1 నిమిషం ఉంచి సర్వ్ చేయాలి. అంతే, నోట్లో వేసుకోగానే కరిగిపోయే చిలగడదుంప స్వీట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.